పురంలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. విద్యార్థినిపై పెట్రోల్ పోసి దుండగులు కాల్చి చంపారు. అనంతరం మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనుక పడేశారు. అయితే వారం క్రితం ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనంతపురం 1 టౌన్ పిఎస్లో బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఇంట్లో నుంచి 9 గంటలకు వెళ్ళిపోయింది. మేము అంతా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అంతా వెతికినాము. బుధవారం రోజు మార్నింగ్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెతికినాం. తర్వాత మళ్ళీ కాల్ లిస్ట్ పోలీసుల నుండి కాల్ లిస్ట్ తీస్తాము. కాల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇది స్టే చేస్తామని చెప్పారు. ఒక అబ్బాయి పైన డౌట్ ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు. మళ్ళీ కాల్ లిస్ట్ అన్నీ చూద్దామన్నారు. అందువల్ల మాకు న్యాయం చేయవలసింది మేము కోరుతున్నాం. కూడేరు దగ్గర మా మణిపాల కాలేజీ దగ్గర అమ్మాయి డెడ్ బాడీ చంపేసినారు. డెడ్ బాడీ దొరికింది. అందులో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. వాళ్ళు ఏమన్నా చంపేయండి సార్, మళ్ళీ అట్లా పాప మా పాప చంపేసినారు. ఆ పాపని అసలు నమ్మించి తీసుకెళ్ళారు. వాడు ఎంతమంది చేసినారో ఏం చేసినారో తెలియదు. పోలీసులు అసలు నరేష్ వాని మీద ఎక్కువ వాని మీద కూడా చెప్పినాం మేము. వాడిని కూడా ఆ రోజు కూడా వాళ్ళు పిలిపించి వాడిని ఎంక్వైరీ చేసి వాళ్ళు దండించింటే కూడా సరిపోతుండే. కానీ వాడు ఒప్పుకోలేదు అని చెప్పుకుంటా దాన్ని పెట్టుకుంటా కాల్ ఇస్తాడని కూడా చేసినారు. ఇప్పుడు ఇది అయిపోయింది. అంతే. విద్యార్థిని దారుణ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు. అనంతపురం నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. అనంతపురం నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న తన్మయి 5 రోజుల క్రితం కనిపించలేదంటూ కూడా తండ్రి లక్ష్మీపతి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే అనంతపురం నగరంలోని 5వ రోడ్డులో నివాసం ఉంటున్న ఓ యువకుడి పైన తమకు అనుమానాలు ఉన్నాయి. ఆ యువకుడు ట్రాప్ చేసి తన కూతుర్ని తీసుకుపోయారంటూ కూడా 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడు ఏదైతే ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్ ను కూడా 1 టౌన్ పోలీసులకు అందజేశారు. దీనిపైన 1 టౌన్ పోలీసులు పూర్తిగా కాల్ రికార్డ్ తీసుకున్నాము, ఖచ్చితంగా ఆచూకీ కనుక్కుంటామని చెప్పి 5 రోజుల పాటు తన కూతురు ఆచూకీ కనపట్టలేదంటూ కూడా తల్లిదండ్రులు ఫోన్ విలిపిస్తున్న పరిస్థితి ఉంది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే 5వ ఏదైతే అనంతపురం నగరంలోని 5వ రోడ్లో నివసిస్తున్న ఓ యువకుడు తన కుమార్తెను ట్రాప్ చేసి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారంటూ కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. 5 రోజుల క్రితం తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు తన కుమార్తె ఆచూకీ తెలుసుకోవడం కారణంగానే తన కూతురు ఈ తరహాలో దారుణ హత్యకు గురయ్యారంటూ కూడా చెప్తున్నారు. అనంతపురం నగర శివారులోని ఓ ప్రైవేట్ స్కూల్ వెనక ఏదైతే దారుణంగా హత్య అయినట్లు కూడా అక్కడ స్థానికులు గుర్తించి ఒక యువతి అక్కడ దారుణంగా హత్య గురైందంటూ కూడా స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. తల్లిదండ్రులు చూపించడంతో తమ కుమార్తె తన్మయ్ అంటూ కూడా పోలీసుల దృష్టికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అయితే ఈ ఘటన వెనుక కూడా పోలీసులు సకాలంలో స్పందించకపోవడం కారణంగానే ఈ తరహా ఘటన చోటు చేసుకుందంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నవీన్. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్